సో హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక వీడియో సీరీస్ అండి. ఓకే. ఈచ్ వీడియో అరౌండ్ ఇక్కడ కనిపియదనుకుంటా. ఈచ్ వీడియో అరౌండ్ 5 మినిట్స్ ఉంటదండి. 5 మినిట్స్ ఆర్ లెస్ థాన్ 5 మినిట్సే ఉంటది. ఈ 5 మినిట్స్‌లో నేను మీకు ఒక 10-15 మినిట్స్‌లో కంప్లీట్ అయ్యే టాస్క్ ఇస్తా అండి. ఓకే. ఒక చిన్న టాస్క్ ఇస్తా అండి. ఏందంటే అదొక స్కోర్ బూస్టర్ అన్నమాట. ఓకే. మీకు తెలుసండి చాలా మంది స్టూడెంట్స్‌కి మార్క్స్ పోతాయి. సారీ జాబ్ పోద్ది. ఎట్లా 1-2 మార్క్స్ తోటి. ఓకే. ఆ 1-2 మార్క్స్ ఎందుకు పోద్ది? కొన్ని చిన్న చిన్న ఎక్స్ ఫ్యాక్టర్స్ వల్ల అండి. ఓకే. సో, అట్లా మీరు జాబ్ పోగొట్టుకోవద్దు అని చెప్పేసి మనం ఈ వీడియో సీరీస్ స్టార్ట్ చేసినామండి. జస్ట్ ఒక చిన్న టాస్క్ ఇస్తాం. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు మేబీ ఎగ్జామ్‌లో ఒక 1-2 మార్క్స్ అడిషనల్‌గా వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో, థట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ అండి ఈ వీడియో సీరీస్‌కి. ఓకే. సో, మరి ఈరోజు నేనిచ్చే టాస్క్ ఏంటిది? అంటే ప్లే ఏ గేమ్. ఓకే. సో, మరి ఎగ్జామ్ అన్నారు, గేమ్ ఆడడం ఏంది అని షాక్ అవ్వకండి. నేను చెప్తా అండి. డోంట్ వర్రీ. ఓకే. ఫస్ట్ మీరేం చేయండంటే ఓపెన్ యాప్ స్టోర్, ఐఫోన్ ఉంటే యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. లేకపోతే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మ్యాక్స్ గేమ్స్ అని కొట్టండి. ఓకే. మ్యాక్స్ గేమ్స్ అని కొట్టండి. ఆ కింద గేమ్ వస్తది కదా! ఏదో ఒకటి ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. మీ ఇష్టం. ఓకే. ఇన్ కేస్ నాకు ఏమి ఇన్‌స్టాల్ చేయాలో తెలీదు అనుకుంటే మైండ్ క్యాలిక్యులేషన్ అని ఒక గేమ్ ఉంటదండి. ఓకే. ఆ గేమ్ ఇన్‌స్టాల్ చేసేయండి. ఓకే. సో, వీడియో పాజ్ చేసి ఇప్పుడే ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత చేద్దాం అనుకుంటే, ఆ తర్వాత ఎప్పటికి రాదు. లేజినెస్ వద్దు మనకి ఎగ్జామ్ దగ్గరకొస్తుంది కాబట్టి. సో, ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసి పెట్టేసుకోండి. సో, పాజ్ చేసిర్రనుకుంటున్నా, ఇన్‌స్టాల్ కూడా చేసిర్రనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు ఇన్‌స్టాల్ చేసుంటే కామెంట్స్‌లో ఇన్‌స్టాల్ అని చెప్పండి. సో దట్ నాకు తెలుస్తుందనమాట మీరు రెస్పాండ్ అయ్యిర్రని. ఓకే. సో, మైండ్ క్యాలిక్యులేషన్ యాప్ ఏసేసేయండి. అండ్ ఈ గేమ్ అనేది డైలీ మీరు 15-20 మినిట్స్ ఆడాలండి. ఓకే. మీరు ఏదైతే గేమ్ ఏసారో ఎందుకు? ఎందుకంటే మీ స్పీడ్ అండ్ అక్యురసీ పెంచనీకే. ఓకే. సో, ఎందుకు పెరగాలసలు స్పీడ్ అండ్ అక్యురసీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. 100% ఆఫ్ స్టూడెంట్స్‌లా 10% సీరియస్ ఉంటారండి. వాళ్ళేందంటే సిలబస్ గట్టిగా కంప్లీట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఈ 10%లో 1%కే జాబ్ వస్తది. ఎందుకంటే కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ వల్ల. ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే స్పీడ్, అక్యురసీ అండ్ ఇంకొన్ని అండి. నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో గూడా చెప్పా గదా! మీకు డే 1, డే 2లో టాస్క్ ఇచ్చా గదా! అట్లా కొన్ననమాట. ఓకే. సో, ఆ ఎక్స్ ఫ్యాక్టర్స్ గనుక మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఈ 1%లో మీరు ఉంటారండి. ఓకే. నేను వీడియో సీరీస్ గూడా చేసింది అందుకే. చాలా మందికేందంటే జాబ్ పోద్దండి 1-2 మార్క్స్. వాళ్ళు చాలా బాధపడతారు. సో, వాళ్ళ కోసమే మనం ఈ వీడియో సీరీస్ చేస్తున్నామనమాట. సీ ఇప్పుడు మనకెన్నుంటాయి 150 క్వెషన్స్, 150 మినిట్స్ ఉంటాయండి. ఓకే. ఒక్క క్వెషన్ మీరు 1 మినిట్‌లో చేయాలి. కొన్ని టఫ్ క్వెషన్స్ ఇస్తాడండి. ఓకే. ఆ క్వెషన్‌కి ప్రతి ఒక్కనికి ఎంత 1.5-2 మినిట్స్ పడతది. ఓకే. సో, ఇక్కడ మనం ఈ క్వెషన్‌ని గనుక 1 మినిట్‌లో చేసినామనుకోండి, మనం ఈ ఈ వీనికన్నా మనం వీనికన్నా ఒక క్వెషన్ ఎక్కువ చేయొచ్చు. ఎందుకు మనకి అడిషనల్‌గా 30 సెకండ్స్ టు 45 సెకండ్స్ ఎక్స్‌ట్రా వస్తుంది గదా! ఇక్కడ వీళ్ళు 1.5-2 మినిట్స్ పట్టింది. మనం 1 మినిట్‌లోనే చేసినాం. మనకి ఎక్స్‌ట్రా టైమ్ ఉంది గదా! అది వేరే క్వెషన్ మీద వాడతాం. తెలివైనోడు ఎప్పుడు అట్లే ఆలోచిస్తాడు. సో, వేరోడు ఏదైతే మిస్టేక్ చేసిండో ఆ మిస్టేక్ మనం చేయొద్దు. ఓకే. సో, అందుకే మనం స్పీడ్ అండ్ అక్యురసీ అనేది డెఫినిట్‌గా పెంచుకోవాలండి. స్పీడ్ అండ్ అక్యురసీ పెంచుకుంటే మనం ఒక్కొక్క క్వెషన్‌ని స్పీడ్‌గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. మనకి ఎగ్జామ్ అనేది లిమిటెడ్ టైమ్ అండి. అన్‌లిమిటెడ్ ఉంటే అందరికి ఈక్వల్ స్కోర్ వస్తది. లిమిటెడ్ టైమ్ కాబట్టి కాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెంచుకోవాలి. కాలిక్యులేషన్ అంటే నేను పెద్ద పెద్దది చెప్పట్లేనండి. ఎట్లా 981 ఇంత పెద్దది అవసరం లేదండి. ఇప్పుడు 31 ఈ చిన్న చిన్న కాలిక్యులేషన్స్ కొన్నిసార్లు ఏందంటే 18 ఈ చిన్న చిన్న కాలిక్యులేషన్స్ కూడా మనకు స్పీడ్‌గా రావండి. మైండ్‌లో చేయనీకి టైం పడతది. సో, అట్లా టైం పట్టొద్దు అని చెప్పి ఇది మ్యాథ్స్ గేమ్. మీరు ఈజీగా 15-20 మినిట్స్ డేలో మీకు ఈజీగా దొరుకుతదండి. ఓకే. ఎవరో ఒకరి కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ట్రావెలింగ్ టైమ్ ఉంటది. జస్ట్ ఓపెన్ చేసి గేమ్ ఆడటమే గదా! మీకు గూడా ఇంట్రెస్టింగ్ దీన్నొక మీ ప్రిపరేషన్ లాగా అనుకోకండి. రిలాక్సింగ్ లాగా అనుకోండి. మీకు చెప్తాను ఇది డెఫినెట్‌గా హెల్ప్ అయిద్దండి. మీ మైండ్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు నేను 15+15 అన్నా అనుకోండి. అంతకుముందు మీకు 2 సెకండ్స్ పడుతుండే అనుకోండి. ఇప్పుడు 1 సెకండ్ పడతది. ఎందుకంటే మీ మైండ్ అలవాటయిపోయింది క్యాలిక్యులేషన్‌కి. ఓకే. సో, గేమ్ ఏసుకోండి. యాప్ ఆర్ ప్లే స్టోర్ నుండి 15-20 మినిట్స్ డైలీ ఆడేసేయండి. ఓకే. టాస్క్ కంప్లీట్ చేసినాక కామెంట్స్‌లో కంప్లీటెడ్ అని పెట్టండి.
For more similar content, you can subscribe us. Thank you.